హలో, నేను మీ సిఎస్ రావు. చాలా కాలం తర్వాత మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు, మీడియాతోటి మాట్లాడారు. బ్లడ్లో భయమేం లేదు, జగనన్న బ్లడ్లో భయం అనేటువంటిదే లేదు, భయపడేదే లేదు అనేటువంటి ఒక స్టేట్మెంటు ఆవిడ ఇవ్వడం జరిగింది. జగనన్న సైనికులు మేమంతా కూడా ఎక్కడా తగ్గేదే లేదు అని చెప్పి ఆవిడ ట్వీట్ చేశారు. తాజాగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేక పోరాటాలు చేస్తాము. ఇప్పటి వరకు ప్రభుత్వానికి 6 నెలలు గడువు ఇచ్చాము. ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రజా వ్యతిరేకత మొదలైంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. కాబట్టి ఇక నుంచి మేము జగనన్న సైనికుల మాదిరిగా క్షేత్రస్థాయిలోకి వచ్చి మేము పోరాడతామని చెప్పి ఆవిడ ట్వీట్ చేస్తూ ఒక వీడియో కూడా లింక్ చేశారు, వీడియో కూడా పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్లో, జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో భయం అనేది లేదు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. నిజంగానే రోజా గారు చెప్పినట్టు చాలామంది అదే చెప్తుంటారు. ఆయన అభిమానులు కూడా అదే నమ్ముతూ ఉంటారు. నిజంగా ఆయనకి భయం లేకపోతే 2019 నుంచి 2024 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి, ఆయన అనుసరించినటువంటి పద్ధతుల్ని ఒక్కసారి రివ్యూ చేసుకుంటే మరి ఆయన బ్లడ్లో భయం ఉందా లేదా అనేది మీరే ఒక ఒపీనియన్కి రావచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికి కూడా రోడ్డు మార్గాన్ని రావడానికి ఇష్టపడలేదు. హెలికాప్టర్ను వాడేశారు. ఆకాశ మార్గాన్ని మాత్రమే ఆయన ప్రయాణించేవాళ్ళు. అలాగే స్పెషల్ ఫ్లైట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళు. ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రూప్, SSG స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1000 మందితోటి ఆయన రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకోనంత రక్షణ ఆయన కల్పించుకున్నారు. 1000 మంది సిబ్బందితోటి ఆయన ఏర్పాటు చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి వద్ద ఉన్న నివాసంలో దాదాపు 40 అడుగుల ఎత్తులో కంచె ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఉత్తర కొరియా ఉన్నాడు కదా, ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్నారు అనేది చెప్తూ ఉంటారు, కంపేర్ చేస్తూ. అలాగే ఒక సద్దాం హుస్సేన్, ఒక లాడెన్, ఒక కిమ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ఇలాంటి వాళ్ళని ఉదహరిస్తూ ఆ తాడేపల్లి చుట్టూ ఏర్పాటు చేసినటువంటి కంచె గురించి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద న్యూస్. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఉపయోగించి తాడేపల్లి నివాసంలో కంచెను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆయన ఆకాశ మార్గాన్ని తప్ప ఎక్కడికి కూడా సమావేశాలకు వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన మీటింగ్లకు వెళ్ళేటప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకాశ మార్గాన్ని ప్రయాణిస్తూ కింద ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేవాళ్ళు, చెట్లన్నీ కొట్టించేవాళ్ళు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించినటువంటి పరదాలు కనిపించేవి. మరి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో భయం అనేది లేదని చెప్పి రోజా గారు చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చా అనేది ఒకటైతే, ఆయన నిజంగా ఫైటరు అయితే, ఆ బ్లడ్లోనే ఫైటింగ్ ఉంటే 2019 నుంచి 2024 మధ్యలో ప్రత్యేక హోదా కోసం పోరాడతాను, కేంద్రం మెడలు ఉంచుతాను అని చెప్పి సవాల్ చేసినటువంటి, లేదా అలాంటి ప్రామిస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా నరేంద్ర మోడీ గారిని నిలదీసి ప్రత్యేక హోదా గురించి అడిగారా? ఈ విషయాన్ని రోజా గారే స్పష్టం చేయాలి. మరి నిజంగా భయం లేకపోతే, నరేంద్ర మోడీ గారంటే, లేదంటే బీజేపీ ఢిల్లీ పెద్దలంటే భయం లేకపోతే, రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా విషయంలో పోరాటంతో పాటు నిలదీయాలి కదా. బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడల్లా కూడా నిలదీయాల్సిన పరిస్థితి ఉండేది కదా. ఎందుకు నిలదీయలేకపోయారు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 2018లో కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వస్తే అక్కడ ప్రత్యేక హోదా కోసం నిలదీశారు. నల్ల బెలూన్లను ఎగరవేసి నిరసనలు వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ వస్తే
ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడారు చంద్రబాబు నాయుడు గారు. దాని ఫలితం 2019లో ఆయన్ని గద్దె నుంచి దించేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఓటర్లు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెట్టారు. దాని ఫలితాలని అనుభవించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. చూశారు, రుచి చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మరిచిపోలేనటువంటి విధంగా అనుభవించారు. ఇక లాభం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేస్తూ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించి అధికారం నుంచి లాగిపడేశారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవంతుడైతే, లేదంటే బ్లడ్లో భయం లేకపోతే కేంద్ర ప్రభుత్వం పెద్దల మీద ఎందుకు పోరాడలేకపోయారు? ఇదొక అంశం. 2, ఇక జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లోనే భయం లేదు అంటున్నటువంటి షర్మిల గారిని అడిగితే కనుక ఆయన పెద్ద బయస్సుడు, ఆయన పెద్ద అవినీతి కోరు, ఆయన పెద్ద దొంగ, ఆయన బాబాయిని చంపినటువంటి కూనీకూరలను వెనకేసుకొని తిరుగుతూ ఉన్నారు, ఆయనకి లేనటువంటి భయం లేదని చెప్పి షర్మిల గారే చెప్తున్నారు. మరి రోజా గారు ఏమంటారు? నిజంగా భయం లేకపోతే ఇవాళకి కూడా మీరు ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఎందుకు ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నారు? మంచి మిగిలే ఉంది అని చెప్పి నమ్మేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచిని అనుభవించి ఆస్వాదించినటువంటి ప్రజల మధ్యకు సాధారణంగా వెళ్ళవచ్చు కదా, సంతోషంగా వెళ్ళవచ్చు కదా, భద్రత లేకుండా. మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు చెప్తున్నటువంటి ప్రకారం అత్యంత భయస్సుడు. మరి రోజా గారు ఏం చెప్తున్నారు? బ్లడ్లోనే లేదు మా జగనానికి భయం అని చెప్పి చెప్తున్నారు. జగనన్న సైనికులుగా మేము ఇప్పటికీ పోరాడతాం అంటున్నారు. పోరాడండి, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు 6 నెలల నుంచి అనేక మంది మీద కేసులు పెట్టారు, అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారు అనేది రోజా గారు ఇప్పుడు చేసినటువంటి కామెంట్. మరి 2019 నుంచి 2024 వరకు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమందిని జైల్లో పెట్టించారు? ఎంతమందిని పోలీసుల చేత కొట్టించారు? వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి రోజా గారు. అంతేకాదు జత్వానీ లాంటి హీరోయిన్ని తీసుకొచ్చి నిర్బంధించి జైలుకి పంపిస్తే సాటి నటిని అలా చేశారని చెప్పి తెలిసి కూడా రోజా గారు ఆ రోజు కాముకున్నారు. మరి దాన్ని సమర్థిస్తారా? ఇదేనా, ఇలా చేయటమే జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యమా అనేది రోజా గారు చెప్పాలి. సో ఇప్పుడు రోజా గారి మీద ఆల్రెడీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు షార్ట్ షీట్ వేశారు. నగరిలో ఆవిడ ఏ విధంగా దందాలు చేశారు, ఏ విధంగా భూములు ఆక్రమించారు, ఏ విధంగా గ్రావెల్ అమ్ముకున్నారు, ఇవన్నీ కూడా వాటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. 1. 2, పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడ చేశారు. పర్యాటక శాఖలో రిషికొండతో మొదలు పెడితే లాస్ట్కి రెస్టారెంట్లు, భూములు లీజుకి ఇచ్చేంత వరకు కూడా అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. వీటన్నిటి మీద విచారణ వేయడానికి తాజాగా ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన అమ్రాపాలి గారు సిద్ధమయ్యారు. సో అమ్రాపాలి గారు ఫైళ్ళు కనుక బయటికి తీస్తే రోజా గారి బ్లడ్ ఏంటి, రోజా గారు జగనన్న సైన్యం ఏంటి, ఆ బ్లడ్లో భయం లేకపోవటం ఏంటి అనే దానికి సమాధానం లభిస్తుంది. మరి రోజా గారు మరి ఇప్పుడు వచ్చి భయం లేదు మేము ప్రజల్లోకి వెళ్తాం అంటున్నారు. మరి ఆవిడ చేసినటువంటి అవినీతి గురించి విచారణ చేపట్టాలా అవసరం లేదు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.